అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రవిశంకర్ గురూజీ స్థాపించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సభ్యులు కలిగొట్ల గోపాల్ శర్మ ఆధ్వర్యంలో భీమవరం టూ టౌన్లోని ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులకు యోగా శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాల్ శర్మ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మన దినచర్యలో భాగంగా కొంతసేపు యోగా చేయడం వల్ల ప్రతి అవయవానికి రక్త ప్రసరణ జరిగి వ్యాధులు దరిచేరవని, తద్వారా ఆలోచన శక్తి పెరిగి విద్యారంగంలో ముందుకు సాగుతారని, ఒక్కొక్క యోగాసనం చేయడం వల్ల వచ్చే సత్ఫలితాలను వివరించారు. నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరూ యోగా చేయాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని నినాదంతో ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమం అందరూ విజయవంతం చేయాలని అన్నారు. అనంతరం యోగా శిక్షకులు కలిగొట్ల గోపాల్ శర్మను కళాశాల తరపున ప్రిన్సిపల్ ఎన్ అనురాధ, వైస్ ప్రిన్సిపల్ బి మావుళ్లు, ప్రోగ్రామ్ ఆఫీసర్ బ్రహ్మం, ఏఓ జయకుమార్, పిరమిడ్ మాస్టర్ ఓషో సాయి, అరసవల్లి మణికంఠ వెంకటేశ్లు సత్కరించారు. అదృష్టము యోగా అనేది. యోగా ఇక్కడే పుట్టింది, ప్రపంచవ్యాప్తమైంది. నాడు ప్రపంచవ్యాప్తంగా జూన్ 21వ తేదీన 197 దేశాలతో పాటుగా యోగా చేస్తున్నారు. అందులో మన ప్రీతమ మోడీ గారు, అలాగే ఆయన ఆదేశాలతో మన ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి, అలాగే మన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ వీరందరూ కూడా యోగా భారీ ఎత్తున చేయాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఆరోగ్యం పొందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగస్వామ్యాలు కావాలి. కూడా జూన్ 21న వస్తుంది. గత 11 సంవత్సరాలుగా ప్రపంచ దేశాలన్నీ కూడా యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం అనే నినాదంతో అన్ని ప్రాంతాల్లో, అన్ని దేశాల్లో మరి యోగా అనేది ప్రతి ఒక్కరు కూడా శిక్షణ తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మన జీవనంలో, మనం చేసేటువంటి దైనందిక జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి యోగాను చేసి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ సంవత్సరం మరి విశాఖపట్నంలో జూన్ 22వ తేదీన 5 లక్షల మందితో మరి యోగా చేయాలనేటువంటి లక్ష్యంతో అక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మనం ఆ కార్యక్రమం విజయవంతం అవడం కోసం అందరూ యోగా చేయాలనే ఉద్దేశంతో గత 4 రోజులకు పైగా అన్ని స్కూల్స్లో, కళాశాలల్లో, అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులతో, సిబ్బందితో ఈ యోగా కార్యక్రమం పెద్ద ఎత్తున ఉద్యమంగా చేస్తున్నారు. ప్రస్తుతం మనం అనేక ఆరోగ్య సమస్యలతో మనం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం. అదే మనం రోజుకు ఒక గంట, ఒక అరగంట కొన్ని యోగాసనాలు చేయడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి అన్ని నరాలు, అవయవాలు కదిలి అన్ని చోట్లకు కూడా రక్త ప్రసరణ జరిగి మనం ఎప్పుడు కూడా నూతనమైనటువంటి కాంతితో, నూతన తేజంతో శరీర అవయవాలన్నీ కూడా చక్కగా పనిచేసి మంచి ఆరోగ్యంతో జీవనం సాగించడానికి అవకాశం ఉంటుంది. ముందు అనారోగ్యం వచ్చిన తర్వాత హాస్పిటల్స్ తిరిగే కన్నా ముందుగానే మనం ఆరోగ్య పరిరక్షణ చేసుకున్నాం అనుకోండి, మన హాస్పిటల్స్ తిరగక్కర్లా. మీరంతా కూడా ఇప్పుడు బాల్యం, ఈ యవనంలో ఉన్నటువంటి అందరూ కూడా యోగా చేయడం వల్ల మీ నుంచి సమాజం అంతా కూడా చేయడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో ఈరోజు రవిశంకర్ గురూజీ గారు స్థాపించినటువంటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సభ్యులు కలిగొట్ల గోపాల్ శర్మ గారు మరి ఈయన యోగా, ధ్యానం క్లాసులు అనేక స్కూల్స్ లో, కళాశాలలో ఇచ్చి మీ అందరికీ కూడా ఆరోగ్య పరిరక్షణ చేయడం కోసం ఆయన కృషి చేస్తున్నారు. భీమవరం ఆదిత్య డిగ్రీ కళాశాలలో మీ అందరి చేత కూడా యోగా చేయడం, ప్రతిరోజు కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మనకి ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది.
మనం అంతా కూడా సంవత్సరానికి 365 రోజులు కూడా కొద్దిసేపు యోగా చేసి మనం చక్కగా అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా చేసుకోవడానికి యోగా అనేది తోడ్పడుతుంది. ఎలాగా మాకు ఇంటర్నేషనల్ యోగా డే ఉంది. దాన్ని పురస్కరించుకొని మే 21 నుంచి జూన్ 21 వరకు సో పెద్ద ఎత్తున ఒక 4 రోజుల పాటు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సో ఈ రోజు మన కాలేజీకి ఇచ్చేసి కలిగట్ల గోపాల్ శర్మ గారు మన స్టూడెంట్స్కి చాలా యోగాసనాల గురించి వాటి ఉపయోగాల గురించి చాలా కూలంకషంగా వివరించారు. సో దానికోసం ప్రత్యేకంగా